ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण। ఈరోజు వరల్డ్ ఎన్లైటన్మెంట్ డే, అంటే ప్రపంచానికి జ్ఞానోదయం కలిగినటువంటి రోజు అన్నమాట. ఈరోజు 5500 సంవత్సరాల క్రిందట కురుక్షేత్ర రణరంగంలో ప్రారంభానికి ముందు భగవంతుడు భగవద్గీతను అర్జునునికి చెప్పినటువంటి రోజు ఈ రోజు అన్నమాట. అందుకని గీతా జయంతి. భగవద్గీత యొక్క విశేషం ఏంటి అంటే, మహాభారతం అన్నటువంటి వృక్షానికి పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలము భగవద్గీత. మహాభారతంలో భగవద్గీత ఒక భాగం అయితే, వేదాలు భగవంతుని యొక్క శ్వాస ద్వారా పుట్టాయి. కానీ భగవద్గీత భగవంతుడు స్వయంగా చెప్పినటువంటిది భగవద్గీత. ఈ భగవద్గీత మానవాళికి మార్గదర్శకం. మీలో ఎంతమంది భగవద్గీత చదివారు? మొత్తం చదివారా? న్యూస్ పేపర్లు ఎంతమంది చదువుతారు రెగ్యులర్గా? సో న్యూస్ పేపర్ మనకు టెన్షన్ పెంచుతుంది. ఇంతకుముందు మంచి కార్యక్రమాలు ఏదైనా ఉంటే హెడ్లైన్స్లో వేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడన్నా ఉగ్రవాదులు 50 మందిని చంపేశారు, అది వేస్తారు. మొదట యాక్సిడెంట్ జరిగింది, అది వేస్తారు. దొంగతనం జరిగింది, అది వేస్తారు. స్కామ్ జరిగింది, అది వేస్తారు. అది చదివి మనం టెన్షను ఉదయం లేచిన దగ్గర నుంచి. మన ఇంట్లో దొంగోడు ఎప్పుడైనా పడతాడేమోనని, ఎక్కిన బండి యాక్సిడెంట్ అవుతుందేమోనని, లేకపోతే పర్యాటకులు ఎక్కడికైనా వెళ్తే ఉగ్రవాదులు ఏమైనా గాలి చేస్తారేమోనని, ఇవి టెన్షన్స్. కానీ భగవద్గీతలో భగవంతుడు ఒకరు చెప్తున్నారు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఎవరికన్నా శాంతి కావాలా అంటే భగవద్గీతలో ఉన్నటువంటి ఈ శ్లోకం తెలుసుకోవాలా. అన్ని లోకాలకు మహేశ్వరుడు భోక్తారాం యజ్ఞ తపసాం, అన్ని యజ్ఞాలకు భోక్త నేనని ఎవరైతే తెలుసుకుంటారో, అన్ని లోకాలకు మహేశ్వరుడు నేనని ఎవరైతే తెలుసుకుంటారో, సుహృదం సర్వభూతానాం, నాకందరూ సమానులే, జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి, ఈ జ్ఞానం తెలిసిన వాడు మాత్రమే శాంతిగా ఉంటాడు అని చెప్పి భగవద్గీతలో భగవంతుడు చెప్పారు. న్యూస్ పేపరు, టీవీ న్యూస్ ఇవన్నీ శాంతినివ్వవు, మనకు శాంతిని పోగొడతాయి. కానీ భగవద్గీత మనిషికి శాంతినిస్తుంది, మార్గదర్శకాన్ని ఇస్తుంది. భగవద్గీత అన్నటువంటిది మానవాళికి గైడ్ బుక్. ఒక యంత్రాన్ని తయారు చేసినప్పుడు మాన్యువల్ ఇస్తారు. ఆ యంత్రం ఎట్లా వాడాలా అనేటువంటి మెకానిజం ఆ మాన్యువల్లో ఉంటుంది. ఈ మానవ యంత్రాన్ని భగవంతుడు సృష్టించినప్పుడు భగవద్గీత అన్నటువంటి మాన్యువల్ ఇచ్చాడు. అది ఈ యంత్రాన్ని ఎట్లా వాడితే ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా రిపేర్లు లేకుండా ఈ మానవ యంత్రం ఎట్లా నడుస్తుంది అన్నటువంటి మెకానిజం భగవద్గీతలో ఉందన్నమాట. అయితే మనమంతా కూడా ఏమనుకుంటామంటే, భగవద్గీత చదవండి అంటే, గురువు గారు ఇంకా రిపేర్ కాలేదు కదండి యంత్రం, అప్పుడు చదువుతామంటారు. అంటే 60-70 సంవత్సరాలకు కదండి అప్పటికి రిపేర్ అయిపోయిందండి, అప్పుడు చదివి ఉపయోగం ఏముందండి? ఏదైనా యంత్రం వాడకముందే మనం మాన్యువల్ చదవాలి. కానీ దాన్ని ఎట్లా వాడాలో తెలియకుండా చెడిపేసి అప్పుడు నేను మాన్యువల్ చూస్తానంటే తెలివైన విషయమా? చెప్పండి, తెలివైన విషయమా?
సో యంత్రాన్ని వాడడానికి ముందే మాన్యువల్ చదవాలి. సో ఈ యంత్రాన్ని వాడేదానికి ముందు, అందుకనే ప్రహ్లాదుడు భాగవతంలో చెప్తాడు, కౌమార ఆచరతే ప్రాజ్ఞో. కౌమారం తెలిసినప్పటి నుంచి ధర్మం ఏంటో తెలుసుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని గడపాలా అని చెప్పి ప్రహ్లాదుడు చెప్తాడు. సో అందువల్ల తర్వాత భగవద్గీత మీద చాలా మందికి సందేహాలు కూడా. ఏమండి గురువు గారు, వాళ్ళిద్దరూ కొట్లాడటానికి సిద్ధంగా ఉంటే ఇంత పెద్ద పుస్తకం చర్చ జరిగిందంటారా అండి? చరిత్ర ఏం చెప్తుందంటే అర్జునునికి కృష్ణునికి మధ్య సంవాదం 45 నిమిషాలు జరిగిందంట. మనకంటే కోడి బుర్ర కాబట్టి అది ఆ శ్లోకాలు చదివితే అర్థం కాదు కాబట్టి ఆచార్యులు దానికి వివరణ ఇవ్వబట్టి అది కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది. కానీ అర్జునుడు మనలాగా కాదు, చాలా తెలివిగలవాడు. అందుకని చెప్పి 45 నిమిషాలు ప్రశ్న సమాధానం భగవంతునికి అర్జునికి మధ్య 45 నిమిషాల్లో ఈ యొక్క భగవద్గీత అన్నటువంటిది చర్చ జరిగిందని చరిత్ర చెబుతుంది. ఇంకో విశేషం ఏంటి అంటే భగవద్గీతలో పరంపరలో వచ్చేటువంటి భగవద్గీతను మనం చదవాలి. ఇప్పుడు ఎవరికన్నా డిగ్రీ ఉంది, ఏ యూనివర్సిటీ నుంచి అని అడుగుతారా లేదా? లేదండి నేనే డిక్లేర్ చేసుకున్నాను అంటే దానికి విలువ ఉంటుందా? డిగ్రీ నేనే ఇచ్చేసుకున్నాను, విలువ ఉంటుందా? ఉండదు కదా. భగవంతుడు ఈ జ్ఞానాన్ని కూడా పరంపరలో స్వీకరించాలా అని చెప్తున్నారు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలేన మహత యోగో నష్ట పరాంతప. అర్జున, ఈ జ్ఞానం పరంపరలో వస్తూ ఉండింది, అది నష్టమైన దానివల్ల నేను మళ్ళా నీకు తిరిగి చెప్తున్నాను, దీన్ని పరంపరలోనే స్వీకరించాలా. మనం డిక్లేర్ చేసుకున్న డిగ్రీలకి వాల్యూ లేదు, ఏదో ఒక యూనివర్సిటీ ఇవ్వాలా. అదే రకంగా ఈ యొక్క భగవద్గీతా జ్ఞానం పరంపరలో రావాలి. ఈరోజు భగవద్గీతలు కొన్ని వేల వెర్షన్స్ ఉన్నాయి, ఎవరికి దోచిందో వాళ్ళు రాసేస్తూ ఉన్నారు. నా ఉద్దేశం ప్రకారం పర్టిక్యులర్ డిగ్రీ లేకుండా, ఇప్పుడు కెమిస్ట్రీకి సంబంధించిన డిగ్రీ లేకుండా నేను కాలేజీలోకి వెళ్ళిపోయి కెమిస్ట్రీ మీద నేను మాట్లాడేస్తానంటే ఒప్పుకుంటారా? రాజమండ్రిలో ఏమన్నా జరుగుతుందా? లేదు కదా, ఎక్కడ జరగదు. ఏ సబ్జెక్టు మాట్లాడన్నా దానికి క్వాలిఫికేషన్ ఉండాలి. మరి భగవద్గీత అనే సబ్జెక్టు మాట్లాడాలంటే పరంపరలో వచ్చిన వ్యక్తి అయి ఉండాలా. ఆ వ్యక్తి చెప్పినటువంటి తత్వము కలుషితం కాకుండా ఉంటుంది. దీన్ని మనం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలన్నమాట. పరంపరహీనస్య, పాలు పవిత్రంగా ఉంటాయి, పాము తాకిన తక్షణమే విషపూరితంగా మారిపోతాయి. పరంపర లేకపోతే ఈ జ్ఞానం కూడా విషపూరితంగా మారుతుంది. ఎంతో మంది అమెరికాకి వెళ్ళారు, ప్రపంచ దేశాలు తిరిగారు, మంచిగా డాలర్లు సంపాదించుకున్నారు, ఎవరు గురువుగారు. కానీ అక్కడ వ్యక్తుల్ని మార్చలేకపోయారు. వీళ్ళు వెళ్ళారు, ఉపన్యాసాలు ఇచ్చారు, ఏదో విరాళాలు సేకరించారు, వచ్చేసారు. కానీ ఒకసారి గురువుగారు ఆచార్యులు అమెరికాలో ఉపన్యాసం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి లేచి అడిగారు, గురువుగారు భారతదేశం నుంచి వచ్చిన సాధువులు ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు, మీరు చేయలేదేంటి అన్నారు. అప్పుడు ఆయన నవ్వుతూ చెప్పారు, నేను చేసిన మ్యాజిక్ ఇంతవరకు ఎవరు చేయలేదు నాయన అన్నారు. మేము చూడలేదే అన్నారు. అప్పుడు స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు యూరోపియన్లు మీరు కూర్చొని ఉన్నారు, మీకు బోడి కొట్టి పిలక పెట్టి కట్టు బొట్టు నడవలిక రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులుగా మార్చాను, ఇంతకన్నా మ్యాజిక్ ఏముంటుంది? వాళ్ళ జీవితాల్లో ఆ మార్పు తీసుకురాగలిగారు స్వామి ప్రభుపాదులు వారంటే ఆయన ఇచ్చిన భగవద్గీతలో కల్పితాలు లేవు. భగవంతుడు ఏ ఉద్దేశంతో మానవాళికి భగవద్గీతను బోధించారో ఆ ఉద్దేశంతో యథాతథంగా భగవద్గీత ఇవ్వడం వల్ల ఈరోజు ప్రపంచమంతా కూడా కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో ఆధ్యాత్మిక చైతన్యం ఉద్భవిస్తూ ఉంది. కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో ఆధ్యాత్మిక చైతన్యం ఉద్భవిస్తూ ఉంది.
ఎందువల్లంటే ఆయన ఇచ్చిన భగవద్గీతలో చేర్పులు మార్పులు చేయలేదు. భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు, మనందరికీ చింతలు కదా, రేపేమవుద్దో ఎల్లుండి ఏమవుద్దో. ఈ మధ్యకాలంలో మీరు ప్రశాంతంగా ఉండే ముఖాన్ని ఎప్పుడైనా చూసారండి? భూతద్దం వేసినా కనపడదండి. ప్రతి ఒక్కడు కూడా ఎప్పుడు ఇట్లాగే ఎదురెదురు పడితే ఏడిస్తే బాగోదు కాబట్టి గుడ్ మార్నింగ్ అన్నా అంటాడు. మళ్ళా మైండ్లో ఎప్పుడు టెన్షన్స్. మంద సుమంద మతయోర్ మంద భాగ్యో. కలియుగంలో తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ. వీటన్నిటికీ మించి వరం ఉంటుందంట. ఏంటో ఆ వరం అంటే మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుందంట. మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుంది. భగవంతుడు చెప్తున్నారు, ఎంతమంది కలతలు పోవాలి చెప్పండి? ఎంతమంది కలతలు పోవాలి? భగవంతుడి ముందు సిగ్గుపడద్దు, చేయెత్తండి. మళ్ళీ ఆయన అరే నువ్వు ఎత్తలేదు, ఆయన గురుగారు అడిగితే సరే నీ కలతలు కావాలంటరా అంటాడు. ఎత్తండి ఎత్తండి మామ, మనం అన్నిటికీ సినిమాకి పోయి చేయని చేయెత్తుతాం. ఏం భగవంతుడి ముందు ఎత్తడానికి ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భగవంతుడు చెప్పాడండి, అనన్యశ్చింతయంతో మాం యేజనాం పర్యుపాసతే తేషాభి నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యాం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతనలో ఎవరైతే ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను. మనకు చింత పోవాలా అంటే చింతలు హరించేటువంటి ఆ శ్రీహరిని స్మరించాలా, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఆ చింతలను హరించేటువంటి శ్రీహరి ఆయనను స్మరించాలా, మన చింతలు పోవాలా అంటే. ఒక భక్తుడు ఉన్నాడంట, ఆయన రోజు భగవద్గీత చదివేవాడు, భిక్షాటం చేసేవాడు. ఒకరోజు భగవద్గీత చదువుతూ అనన్యశ్చింతయంతో మామ అని చెప్పాడు భగవంతుడు. అందరి చింతలు ఆయన ఎక్కడ తీర్చగలడు, ఎవరో ఒకరిద్దరు తీర్చగలడేమో అని చెప్పి ఎర్ర సిరాతోటి ఆ శ్లోకాన్ని కొట్టేశాడండి భగవద్గీతలో. కొట్టేసి భిక్షాటనకి వెళ్ళాడంట. ఎవడు భిక్ష పెట్టల ఆ రోజు. ఒకరు అంటున్నారు, మా ఇంట్లో అనారోగ్యంగా ఉంది, మా ఇంట్లో అశౌచంగా ఉంది, ఇవన్నీ ఏదేదో చెప్తా ఉన్నారు. ఇంటి దగ్గరికి ఒక కుర్రోడు ఈయన ఇంటికి వచ్చాడు నిరాశతో, భిక్ష ఏం దొరకలేదని. ఇంట్లో పరిస్థితి ఏంటంటే పంచభక్ష పరమాన్నాలు భార్య వండేసింది, గమ 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 వాసన అన్నమాట, ప్రసాదాల వాసన. ఈయన భిక్ష దొరక్క నిరాశతో ఇంటికి వస్తే ఇంట్లో ఏమో బ్రహ్మాండమైనటువంటి భోజనాలు వండినటువంటి వాసన వస్తూ ఉంది. తలుపు తడితే భార్య తెరిచింది, ఈరోజు ఏం భిక్ష దొరకలేదే అన్న. భిక్షతో పనే ఉందండి, మీ శిష్యుడికి పెద్ద గోని సంచి నిండుకు సామాన్లు ఇచ్చి పంపించారు కదా. నా శిష్యుడికా? నేనే ఇంకా శిష్యుడు కాలేదే, నాకు శిష్యుడు ఎవరు? భలేటోళ్ళండి. ఆ పిల్లవాడు ఆ గోని సంచి బరువుగా ఉందని మెల్లగా నడుస్తూ ఉంటే కర్రతోటి వీపు మీద వాతలు పడేటట్టు కొట్టారంట కదా, ఆ వాతలు కూడా చూపించాడు పాపం అని చెప్పి. ఏంటే నువ్వు, ఎవరే అది అన్నాడంట. ఆ పిల్లవాడు పేరేమన్నా చెప్పాడా అన్నాడంట. చెప్పాడండి, గోపాల్ అన్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల పేరేమన్నా చెప్పాడా? నందబాబా యశోదమ్మ అన్నాడు. ప్రదేశం ఏమన్నా చెప్పాడా? బృందావనం అని చెప్పాడు. ఓసి పిచ్చిదానా, నేను ఈరోజు ఆ అనన్యశ్చింతయంతో మా అనే శ్లోకం ఉండదగింది కాదు అని కొట్టేసిన దానికి నేనున్నాన్రా పిచ్చోడా అని చూపించడానికి ఆ సాక్షాత్తు గోపాలుడే వచ్చాడు ఇంటికి. మన ఇంటికి వచ్చింది ఎవడో నా శిష్యుడు కాదు, జగద్గురు అయినటువంటి ఆ కృష్ణ భగవానుడు, ఆ గోపాలుడే స్వయంగా వచ్చాడు మన ఇంటికి. ఆ సరుకులు తెచ్చింది గోపాలుడు, కృష్ణుడు. నాకు నమ్మకం లేదు కాబట్టి ఆయన దర్శన భాగ్యం నాకు లభించలేదు.
నువ్వెంత అదృష్టవంతురాలివే, ఆయన దర్శన భాగ్యం నీకు లభించింది అన్నాడు. నీకు లభించింది అని. మనము 3 సెకండ్లు వచ్చే అడ్వర్టైజ్మెంట్ మీద విశ్వాసం పెట్టేస్తాం. ఆడు చెప్తాడు, ఈ సోపు గాన కొనుక్కొని మీరు తిక్కారంటే నలుపు తెలుపు అంటాడు. అది చూసి ఆ సోపు కొనేస్తాం. కొనేసి తోలు ఊడేటట్టు సోపు అరుగుద్ది, కానీ తోలు అరిగితే మనం ఎక్కడ ఉంటామండి? అదేం అరగదు, అదేమి మారదు. వీటి మీద అడ్వర్టైజ్మెంట్ల మీద విశ్వాసం పెడతాం, కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడు, ఆయన మీద విశ్వాసం పెట్టం. ఆ విశ్వాసాన్ని కల్పించడానికే భగవద్గీత. చిన్నపిల్లోడు వీధిలో వెళ్తూ ఉంటాడు, తండ్రి అంటాడు, ఒరే చెయ్యి పట్టుకోరా, రోడ్డు మీద పరిగెత్తద్దురా అంటాడు. వాడు చెయ్యి ఎగిలించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. తండ్రి మళ్ళా పట్టుకొని వస్తాడు, మళ్ళా చెయ్యి ఎగిలించుకొని వెళ్ళిపోతాడు. ఒక వీధి కుక్క వాడు పరిగెత్తుకుంటూ వెళ్తుంటే బౌ అని పడుతుంది వెనకాల. ఎప్పుడైతే వీధి కుక్క బౌ అని పడిందో వాడు ఏం చేస్తాడు? భయంతో పారిపోతాడు. వాడు భయంతో పారిపోయినటువంటి బాలుడికి ధైర్యం ఎప్పుడు వస్తుంది చెప్పండి? తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి చెయ్యి పట్టుకుంటే వాడికి ధైర్యం వస్తుంది. మనం కూడా ఈ భౌతిక జగత్తులో తండ్రి లేని దాని వల్ల ఎన్నో అభద్రతలు, ఇన్సెక్యూరిటీతో నువ్వు దుఃఖాలు పడుతున్నారా పిచ్చోడా? మీ అందరికీ తండ్రిని నేనురా, నాకు శరణాగతి పొందండిరా, మీ భయాన్ని దూరం చేస్తానురా అని చెప్పే సందేశమే భగవద్గీత. అహం బీజ ప్రాదపిత, మీ అందరికీ బీజ ప్రదాతను నేను అంటున్నాడు భగవంతుడు. మరి మీలో భయం పోవాలంటే ఏం చెయ్యాలా? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఎప్పుడైనా చూడండి, ఈ మార్గంలో దొంగలు ఉన్నారంటండి, వాహనాలు కొట్టేస్తున్నారంట. అప్పుడు ఒక సైరన్ తోటి అని చెప్పి పోలీస్ వెహికల్ వస్తుంది. ఆ పోలీస్ వెహికల్ చూడగానే మనకు ధైర్యం, అబ్బా పోలీసు వాళ్ళు వచ్చేసారు, ఇంకా దొంగల భయం లేదు. అంటే ఇప్పట్లో పరిస్థితి వేరుగా ఉంది. ఎవరు దొంగో ఎవరు పోలీసో తెలుసుకోలేని పరిస్థితి అన్నమాట. నిజంగా అయితే ఆ రక్షకులు ఉన్నారు అంటే ధైర్యం. భగవంతుణ్ణి మించినటువంటి రక్షకుడు జీవుడికి ఎవరు ఉంటారు చెప్పండి? భగవంతుణ్ణి మించినటువంటి రక్షకుడు ఎవరు ఉంటారు? రక్షకుడు ఎవరు ఉంటారు? కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరు వచ్చారు సహాయం కోసం. వీళ్ళిద్దరూ వస్తారని చెప్పి భగవంతుడు నిద్రిస్తున్నట్టు నటిస్తూ పడుకున్నాడు. మొదట ఎవరు వచ్చారు? ఎవరు? ఉపవాసం ఉన్నదానికి చాలా బలహీనంగా చెప్తున్నారు. నేను ఉపవాసం చేస్తున్నాను కానీ గట్టిగా అరుస్తున్నాను కదా మీకోసం. ఎవరు? ఇప్పుడు అర్థమైంది నాకు, దుర్మార్గుడు దుర్యోధనుడి పేరు ఎందుకు లేదు చెప్పడం అని చెప్పి మీరు చిన్నగా చెప్పారు. అర్థమైంది, లేదు పర్లేదు. పడుకున్నది ఎవరు? ఇది మరి పెద్దగా చెప్పొచ్చు కదా. పడుకున్నది ఎవరు? పడుకున్నది ఎవరు? తర్వాత వచ్చింది ఎవరు? తర్వాత వచ్చింది ఎవరు? దుర్యోధనుడు వచ్చి పాదాల దగ్గర ఒక సింహాసనం, తల దగ్గర ఒక సింహాసనం ఉందంట. ఆయన గోవులను మేపుకునే గోపాలుని పాదముల దగ్గర కూర్చుండుటయా, శిరస్సు దగ్గర కూర్చుండేదను అని చెప్పి శిరస్సు దగ్గర పోయి కూర్చున్నాడు. అహంకారి. భగవద్భక్తుడు ముఖార విందం చూసేది చాలా తక్కువ అంట, ఆ పాదార విందములే చూస్తూ ఉంటాడంట. భగవంతుని పాదార విందములే చూస్తుంటాడు. ముఖార విందానికి పాదార విందానికి భగవంతుని యొక్క రూపంలో ఏమీ తేడా లేదు. ఆ తిరువడి ఆ పాదాల దగ్గరే కూర్చొని ఉంటాడు. మీరు హనుమంతుడు
మహాభక్తుడు. ఎంత గొప్ప భక్తుడు హనుమంతుడు అంటే రాముల వారు చెప్తున్నారు హనుమంతుల వారు ఎంత గొప్ప భక్తుడయ్యా అని. అంటే ఈ ప్రపంచంలో ఎవరన్నా వ్యక్తులు ఉన్నారు 99 రోజులు సేవ చేయండి, ఒక్కరోజు చేయలేదనుకోండి ఏమంటారు? ఏడు పనికి మాలినోడు. ఒక్కరోజు చేయలేకపోతే. కానీ ఎటువంటి స్వామికి మిమ్మల్ని నేను శరణాగతి పొందమని చెప్తున్నానంటే ఉదాహరణ చెప్తాను. రామావతారంలో అరణ్యవాసం చేస్తున్నారంట రాముల వారు. కాలికి ముళ్ళు గుచ్చుకున్నాయంట. లక్ష్మణ స్వామి అవి తీయడానికి ప్రయత్నిస్తే ఒప్పుకోలేదంట, ఉండనిమ్మన్నాడంట. 2వ రోజు గుచ్చుకున్నాయి, 3వ రోజు గుచ్చుకున్నాయి, 4వ రోజు గుచ్చుకున్నాయి, 7 రోజులు ముళ్ళు గుచ్చుకున్నాయంట పాదాలకి. తీనివ్వకపోతే లక్ష్మణ స్వామి సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఆయన పాదార విందములకు ఆ ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటే చూడలేకుండా ఉన్నాను తల్లి, నేను తీస్తానంటే వదలట్లేదు ఆయన, మీరు రికమెండ్ చేయండి అమ్మా, తీసేస్తాను అన్నాడంట. అప్పుడు సీతమ్మ పోయి, స్వామి లక్ష్మణుడు తట్టుకోలేకుండా ఉన్నాడు మీ పాదాలకి గుచ్చుకున్న ముళ్ళు చూసి, ఆయన అనుమతించండి అవి తీసేయడానికి అనిందంట. అంటే రాముల వారు అన్నారంట, దేవి నేను మాట ఇచ్చాను, నా పాద పద్మములు ఎవరైతే ఆశ్రయం పొందుతారో వాళ్ళను నేను తిరస్కరించనని మాట ఇచ్చాను, అవి ముళ్ళైనా కానీ నేను తిరస్కరించనన్నాడు. అవి ముళ్ళైనా కానీ నేను తిరస్కరించాలన్నాడంట. అటువంటి దేవదేవునికి శరణాగతి పొందమంటున్నాను. ఆయన విభీషణుడు వచ్చాడంట. అయ్యా పాహిమాం రక్షమాం అన్నాడంట. రాముల వారు అన్నారు, విభీషణ భయము వలదు, లంకకు రాజును చేస్తాను నిన్ను అన్నాడంట. ఈ వానరోత్తములందరూ వచ్చారంట, స్వామి వాడు దుర్మార్గుడు, రాక్షస వంశానికి చెందినవాడు. వాళ్ళు ఉదాహరణ కూడా చక్కగా చెప్తారంట. నిమ్మ చెట్టుకు మామిడి పండు కాయదు కదా స్వామి, నిమ్మ చెట్టుకు కాసే నిమ్మకాయలన్నీ పుల్లగానే ఉంటాయి. రావణుడు ఎటువంటి వాడు, కుంభకర్ణుడు ఎటువంటి వాడు, శూర్పణఖ ఎటువంటిది, అటువంటి వారి యొక్క సోదరుడు, వీడిని నమ్ముతారా మీరు? అప్పుడు రాముల వారు అన్నారంట, హే వానరోత్తములారా, విభీషణుడు శరణు పొందడానికి వస్తే కాదు, రావణుడు శరణు పొందడానికి వచ్చిన రాజును చేస్తాను అన్నాడంట. రావణుడు శరణు పొందడానికి వచ్చిన రాజును చేస్తానన్నాడంట. మరి విభీషణుడికి లంకకి రాజును చేస్తానని మాట ఇచ్చేశారు కదా, మరి రావణుడిని ఎక్కడ రాజును చేస్తారు మీరు అన్నాడంట. అంటే అయోధ్యకు రాజును చేస్తానన్నాడంట రావణుణ్ణి. మరి అయోధ్య భరతుడికి అప్పచెప్పారు కదా, మరి రావణుడిని ఎట్ట చేస్తారన్నాడంట. రావణుణ్ణి అయోధ్యకు రాజుని చేస్తే భరతుణ్ణి వైకుంఠానికి రాజుని చేస్తానన్నాడంట. మరి వైకుంఠం మీరుండే ప్రదేశం కదా స్వామి, వైకుంఠానికి భరతుణ్ణి రాజుని చేస్తే మీరెక్కడుంటారన్నాడంట. నాకు నివసించడానికి ప్రదేశమే లేకపోతే నా భక్తుడైనటువంటి హనుమంతుని యొక్క హృదయ సామ్రాజ్యంలో నేను కొలువవుతానన్నాడంట. నా భక్తుడైనటువంటి హనుమంతుని యొక్క హృదయ సామ్రాజ్యంలో నేను కొలువవుతాను, నాకేం పర్వాలేదన్నాడు. అది మన స్వామి, ఆ రామస్వామి, కృష్ణస్వామి, వాళ్ళ యొక్క హృదయం అంత గొప్పది, వాళ్ళ యొక్క హృదయం అంత గొప్పది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. భగవంతుడు ఇంకో హామీ ఇస్తున్నాడు, నాకెవడైనా స్వల్ప ధర్మం చేస్తే అతి భయంకరమైనటువంటి మృత్యువు నుంచి కూడా వారిని కాపాడుతాను అంటున్నాడు భగవంతుడు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. సో హనుమంతుడు స్వామి పాదాలు చూస్తూ అట్లా కూర్చుంటున్నాడు. అర్జునుడు వచ్చాడు, స్వామి పాదాలు చూస్తూ అక్కడున్న సింహాసనం మీద కూర్చున్నాడు. వాళ్ళిద్దరు కూర్చొని ఉండే వరకే ఈయన నిద్ర. టక్కన లేచాడు. లేచేటప్పుడు ఎవరిని చూస్తారండి? ఎదురుగా ఎవరుంటే వాళ్ళని చూస్తారు. ఇప్పుడు ఇటు పడుకొని ఉన్నాము, ఇట్లా లేచాము, కాళ్ళ దగ్గర ఎవరున్నారో వాళ్ళు కనిపిస్తారు. ఎవరన్నా మీరు లేచేటప్పుడు ఇట్లా లేస్తారు, వెనక చూస్తా
లేం కదా, వెనక చూస్తా లేస్తే మెడపట్టుకుంటుంది, లేని పొందలకైనా. సో ఆ ముందు అర్జునుడిని చూసి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. ఏం అర్జున ఎప్పుడొచ్చావు, కుశల ప్రశ్నలు అడిగాడు. వీడు వెనకాల దుర్యోధనుడు, నేను ముందొచ్చా. శరణాగతి పొందని వాడికి ఎప్పుడు టెన్షన్ ఎట్టుంటది, శరణాగతి పొందిన వాడు అర్జునుడిలాగా కూల్గా ఉంటాడు, మిస్టర్ కూల్. ఈ లోపల టెన్షన్ ఎక్కువ పెడితే యుద్ధానికి ముందే చేస్తాడు దుర్యోధనుడు. వెనక్కి తిరిగితే స్వామి నేను ముందొచ్చా అన్నాడు. ఎప్పుడైతే వాడు ముందొచ్చా అన్నాడో భగవంతుడు ఏమన్నాడు, ముందు నేను అర్జునుడిని చూశా అన్నాడు. అంటే ముందే కౌంటరు, ముందు నేను అర్జునుడిని చూశా అన్నాడు. ఏమిట్లా వచ్చారన్నాడు. ఏమిట్లా వచ్చారంటే యుద్ధం నిర్ణయింపబడింది కదా, మీ సహాయం కోసం వచ్చాము స్వామి అన్నాడు. ఓహో. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నాతో సమానమైన 10,000 నారాయణ సైన్యం ఒక పక్షాన, నేనొక్కడిని ఒక పక్షాన. యుద్ధం చేయను, ఆయుధం పట్టను, యుద్ధం చేయను, ఆయుధం పట్టను. అయితే మొదట నేను అర్జునుడిని చూశాను, చిన్నవాడు కాబట్టి కోరుకునే అవకాశం అర్జునుడికి ఇస్తానన్నాడు. అదేం స్వామి, ముందు నేను వచ్చాను కదా అన్నాడు దుర్యోధనుడు. కానీ నేను ముందు నిన్ను చూడలేదు కదా అన్నాడు. ముందు నేను చూడలేదు కదా అన్నాడు. అర్జునుడిని కోరుకోమంటే అర్జునుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా స్వామి మీరు నాకు కావాలా అన్నాడు. దుర్యోధనుడు అరే ఇంకా మిగిలింది 10,000 నారాయణ. ఈ దుర్యోధన టెన్షన్ అంతా ఏంటి అంటే పొరపాటున 10,000 నారాయణ సైన్యాన్ని కోరుకుంటే యుద్ధం కూడా చేయనన్నటువంటి ఈ కృష్ణుని తీసుకొని దిష్టిబొమ్మలాగా నేనేమైనా పెట్టుకొని ఏం చేస్తాను అని మీ టెన్షను. కానీ ఇతనికి తెలియదు. సంజయుడు ఏం చెప్పాడు భగవద్గీత చివరిలో, యుద్ధం జరగలేదప్పుడు ఏం చెప్పాడు సంజయుడు? సంజయుడికుండే జ్ఞానం దుర్యోధనుడికి ఉద్ధరింపబడేవాడు. సంజయుడు ఏం చెప్పాడంటే, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతే ధ్రువాదీతిర్మతిర్మమ. ఆ యోగీశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుంది. సరేలే స్వామి, ఆ 10,000 నారాయణ సైన్యంతో ఏదో అడ్జస్ట్ అయిపోతా నేను అని చెప్పి కపటంగా చెప్పి వెళ్ళిపోయాడు. భగవంతుడు నవ్వుకుంటున్నాడు, ఏమి నాటకాలు రాలా దుర్యోధన. కలియుగంలో అంతా కూడా దుర్యోధనుడు కలిపురుషుడే కదండి, అందరూ అంతేనండి. కపటం లోపల ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. ఎదురెదురు పడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటారండి, మనసులో భావనలు వేరుగా ఉంటాయండి. ఈ నమస్కారం పెట్టు, నిన్నటిదాకా వాడు నాతో సైకిల్లో తిరుగుతూ ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా అని చెప్పి మనసులో అనుకుంటూ బయటికి నమస్తే అన్నా అంటాడు. ఆడు నమస్తే తమ్ముడు అనుకుంటాడు. ఈయన చదివేశాడు వాడు. వీడితో సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నానని కులుకుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ కూడా పోకుండా పోతుందా చూడకుండా పోతానా అని చెప్పి వాడు తమ్ముడు నమస్తే మా అంటాడు. సేమ్ పర్ఫెక్ట్ దుర్యోధన దాసులం మనం. ఆడెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు అంటున్నాడు, మొదట పొరపాటున దుర్యోధనుడికి అవకాశం ఇచ్చి, ఒకవేళ నువ్వు నీ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 10,000 నారాయణ సైన్యాన్ని కోరుకుంటే నేను యుద్ధం చేయనని చెప్పి ఎందుకు చెప్పాను అంటే, యుద్ధం చేయనని ఎందుకు చెప్పాను అంటే నేను వారి పక్షాన వెళ్ళినా కానీ యుద్ధం చేయకుండా ఉండడానికి ఆయుధం పట్టనన్నాను, యుద్ధం చేయనని చెప్పాను. నేను అంత ప్లాన్గా నీకు అవకాశం ఇస్తే నువ్వేందయ్యా నన్ను కోరుకున్నావు నేను యుద్ధం చేయనంటే. అప్పుడు అర్జునుడు ఏం చెప్పాడో తెలుసా, స్వామి 10,000 నారాయణ సైన్యం మా పక్షాన ఉంది, మేము యుద్ధంలో విజయం సాధించి ఆ విజయోత్సాహాన్ని పంచుకునేదానికి మీరు మాతో లేనప్పుడు ఆ విజయం మాకు వలదు అని. ఆ విజయం మాకు వలదు, మీరు లేకపోతే ఆ విజయం మాకు వలదు, వద్దు ఆ విజయం. ఆ రోజు భగవంతుడు నిర్ణయించాడంట, ఇంత శరణాగతి పొందినటువంటి భక్తుల్ని నేను రక్షించకపోతే ఇంకెవరిని రక్షిస్తాను. 10 రోజులు యుద్ధమైంది.
భీష్ముడిని పిలిచారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు అందరూ పిలిచి, ఏమయ్యా వీరుడు సూర్యుడు అని చెప్పి సేనాధ్యక్షుడిని చేస్తే ఒక్క పాండవుడిని చంపావా నువ్వు అన్నాడు. నీ వీరత్వం దేనికి, సూరత్వం దేనికి, అది ఇదని తోలనాడు. అప్పుడు భీష్ముడు భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆపండి మీ ప్రగల్భాలు, రేపు సూర్యాస్తమం లోపల నేనన్నా జీవించి ఉండాలా, పాండవులన్నా జీవించి ఉండాలా, ఇది నా శపథం అన్నాడు. అది అయిన తర్వాత కృష్ణుడు అర్జునుని గుడారం దగ్గరికి వచ్చాడు. అర్జునుడు ఏం చేస్తున్నాడు తెలుసా? శుభ్రంగా తినేసి చక్కగా పడుకొని ఈ సౌండ్ వల్ల కొంతమంది నిద్రపోయే వాళ్ళు పేర్కొన్నారు. సో కృష్ణుడు వచ్చి తట్టి లేపాడే, అర్జున, ఆ స్వామి ఏంటి స్వామి ఇట్లా వచ్చారు, నమస్కారం అన్నాడు. ఏమయ్యా కౌరవుల క్యాంపులో ఏం జరిగిందో తెలుసా? స్వామి వేగులు చెప్తే విన్నాను స్వామి. ఏం విన్నావయ్యా? భీష్ముడు భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు, రేపు సూర్యాస్తమం లోపల ఆయనన్నా జీవించి ఉండాలా, మేమన్నా జీవించి ఉండాలని. అంత భీకరమైన ప్రతిజ్ఞ భీష్ముడు చేస్తే నిద్రతా పట్టిందయ్యా నీకు? మన పక్కింటోడు వాళ్ళ భార్యతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వస్తా ఆమెను గుడ్లురమలేక బయటకు వచ్చి గుడ్లురిమాడు. అది మన వాళ్ళని చూసి గుడ్లురిమాడేమో అని చెప్పి మనకు నిద్ర పట్టదు. ఆడేమనలా మన వాళ్ళు. అంతంత చిన్న చిన్న దానికే కలత చెందుతారు. ఆ భీష్ముడు అంత భీకరమైన ప్రతిజ్ఞ చేస్తే నువ్వు ప్రశాంతంగా పడుకున్నావంట అర్జున అన్నాడు. అప్పుడు అర్జునుడు వినమ్రత చెప్పాడు, స్వామి ఎవరు మేల్కొని ఒక నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం జరిగేటువంటి మీరు మేల్కొని ఉన్నప్పుడు నేను మేల్కొని ఏం చేస్తానయ్యా? అంతేనంటావా అర్జున అన్నాడు కృష్ణుడు. స్వామి అనుమతి ఇస్తే పడుకుంటాను, మళ్ళా రేపు యుద్ధం చేయాలి కదా అన్నాడు. సరే పడుకో అన్నాడు. సరే పడుకో అన్నాడు. ఈయన శుభ్రంగా పడుకున్నాడు. కృష్ణుడు ఏం చేశాడు? ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. మా ద్రౌపది రా అన్నాడు. ఎక్కడికి స్వామి? నువ్వు రా తల్లి అన్నాడు. ఆమెను తీసుకొని నేరుగా కౌరవుల క్యాంపు దగ్గరికి వెళ్తున్నాడు. ఆమె నడుస్తూ ఉంటే ఆమె యొక్క పాదరక్షల శబ్దం వస్తుందంట. అమ్మ ద్రౌపది నీ పాదరక్షలు వదిలేయమ్మా అన్నాడు. పాదరక్షలు వదిలేస్తే స్వామి ఆ పాదరక్షలు తీసి తన చేతిలో పట్టుకొని తన దోవతీకి ఉన్నటువంటి కుచ్చ బయటకు లాగి చీరలాగా కప్పుకొని, ఇంతకుముందు స్త్రీలు ఏంటి అంటే ముఖం కనిపెరగకుండా చీరలు కప్పుకునేవాళ్ళు. ఆ చీరలా కప్పుకొని ద్రౌపది వెళ్తుంటే ఈయన పాదరక్షలు పట్టుకొని ఈయన కూడా ఇట్లా నడుచుకుంటూ పోతుంది. చూసే వాళ్ళకి ఎట్టుంది? రాణిగారు వెళ్తున్నారు, సేవకురాలు ఎవరో చెప్పులు పట్టుకొని వెళ్తా ఉన్నారు. అక్కడ కౌరవుల గుడారాల దగ్గర సైనికులు వదిలేశారు. లోపలికి వెళ్ళారు. భీష్మ పితామహుడి గుడారం దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈ దుర్మార్గులు మాట్లాడిన మాటలు కలత చెంది భీష్ముడు ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తున్నాడు. భగవంతుడు ఏం చెప్పాడు? ఏ చింత వద్దు, నా చింతలో ఉండమన్నాడు. భీష్ముడు అది పాటిస్తున్నాడు. మిమ్మల్ని రేపు ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ దాని గురించి ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోకుండా పడుకోవద్దు, మేల్కోవద్దు. శుభ్రంగా మాల పట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. స్వామి ఏం చెప్పాడు? ఏ చింత వద్దు, నా చింతలో ఉండమన్నారు. ఆయన చింతలో ఉంటే వాడన్నది వీడన్నది అన్నీ మర్చిపోయి హ్యాపీగా అర్జునుడు ఎట్టమనుకున్నాడు, మంచిగా నిద్రపడుతుంది. ఒకసారి బుద్ధుడు భిక్షాటనకి వెళ్తాడు. అంటే ఇవన్నీ ఎందుకు జరిగాయంటే మనకు డే టు డే లైఫ్లో జరిగేటువంటివన్నిటికీ కూడా ఒక ఉపాయాలు ఇచ్చారు. ఆయన భిక్షాటనకి వెళ్తే ఒక ఆమె ఇంట్లో నుంచి వచ్చి, దున్నపోతలాగా ఉంది నీ శరీరం, అడుక్కు తింటున్నావు ఏంటి, ఏమన్నా పని చేసుకోకూడదా, అది ఇది నోటికొచ్చింది, తిట్టింది. ఎవరిని? బుద్ధ భగవానుడిని. భిక్ష ఎందుకు చేస్తారు? అహంకారాన్ని వదలడానికి. అందుకోసం భిక్ష. గురువుగారికి శరణాగతి పొందితే భిక్షెత్తమంటాడు. ఎందువల్లంటే అహంకారం తొలగించుకునేదాన్ని. ఆమె తిట్టింది అలసిపోయింది. అప్పుడు బుద్ధుడు అన్నాడు, ఏమా అయిపోయిందా నీ తిట్ల దండకం అన్నాడు. అయిపోయిందన్న. నేను ఈ భిక్షపాత్ర నీకు ఇవ్వాలనుకుంటున్నానమ్మా అన్నాడు. నాకు దేనికి నీ భిక్షపాత్ర అనింది. నేను నీకు ఇవ్వాలనుకొని మీరు తీసుకోకపోతే ఏమవుతుందమ్మా అన్నాడు.
మీరు నాకు ఇవ్వాలనుకని నేను తీసుకోకపోతే అది మీదే అవుతుంది అని. మీరు తిట్లిన తిట్లు నేను తీసుకోకపోతే ఏమవుతుందమ్మా అన్నాడు బుద్ధుడు. అప్పుడు ఆమె క్షణం కూడా ఆలోచించకుండా నావే అవుతాయనింది. నేను తీసుకోలేదు తల్లి నీ తిట్లు అన్నాడు. నీ తిట్లు నేను తీసుకోలేదు అన్నాడు. సో అట్లాగా అనవసరమైనవన్నీ బుర్రలోకి తీసుకోకూడదు. ఎవడో ఏదో పిచ్చోడు అంటాడు, తీసుకొని ఎందుకు? అదేమన్నా సత్యమా? ఇప్పుడు ఎవరన్నా అంటారు మీరు అసలు మాస్టర్ గారే కాదు అంటారు. ఎవడో మాస్టర్ గారు కాదు అన్నంత మాత్రాన ఆయన మాస్టర్గా చేసి రిటైర్ అయ్యి గవర్నమెంట్ గుర్తించి పెన్షన్ ఇస్తుంది. ఎవడో పనికి మాలాడు మీరు మాస్టర్ గారు కాదు అంటే ఆమె దానికి ఆయన కలత చెందితే ఉపయోగమే ఉందండి? వేస్ట్ కదా. అట్లాగే ఎవరో ఏదో అన్నదానికి కలత చెందకూడదు. భగవంతుడు అదే చెప్తున్నాడు. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతల్లో ఉండడయ్యా, ప్రశాంతంగా ఉంటారు. సో భీష్మ పితామహుడు ధ్యానంలో కూర్చొని ఉన్నాడు భగవంతుని మీద. అప్పుడు కృష్ణుడు చెప్పాడు, ద్రౌపది వెళ్ళి భీష్మ పితామహుని యొక్క పాదాలు పట్టుకోమా. ద్రౌపది వెళ్ళి భీష్మ పితామహుని యొక్క పాదాలకు పట్టుకునింది. పట్టుకోగానే భీష్ముడు ఏమన్నాడు తెలుసా? దీర్ఘ సుమంగళీ భవ సౌభాగ్యవతీ భవ అన్నాడు. అర్థమైనట్లేదు, అందుకే పాయింట్. ఆయన ఏమన్నాడు? రేపు సాయంత్రం లోపల చంపేస్తా అన్నాడు. ద్రౌపదిని తీసుకొచ్చాడు కృష్ణుడు, పాదాలు పట్టుకోమన్నాడు. ఆయనేమో ఆశీర్వచనం చేశాడు. ఏమైనా ఆశీర్వచనం చేశాడు? దీర్ఘ సుమంగళీ భవ సౌభాగ్యవతీ భవ. ద్రౌపది అంటూ ఉంది, స్వామి మీ మాటలు అసత్యం కాదు కదా అని. కళ్ళు తెరిచి చూశాడు. ఎవరు దేవి అన్నాడు. ద్రౌపది. ఎట్లా వచ్చావు నువ్వు ఇక్కడికి అన్నాడు. అంటే ఈయనేమో ముసుగేసుకున్నాడు, చేతిలో చెప్పులు పట్టుకున్నాడు. ఎవరది అన్నాడు. ముసుగుదీలా. ఎవరది అన్నాడు. ముసుగుదీలా. మూడోసారి సింహంలాగా గచ్చింది. ఎవరది అన్నాడు. మెల్లిగా ముఖాన ఆ ముసుగు తీశాడు. కమలాక్షుడు. అది చూసి ఆయన సింహాసనం మీద నుంచి కింద పడిపోయి సాష్టాంగ దండ ప్రణాళికలు అర్పిస్తూ, దేవదేవ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, నీ భక్తుల్ని కాపాడడానికి ఏ స్థాయికైనా దిగజారిపోతావయ్యా. నీ భక్తుల్ని కాపాడడానికి ఏ స్థాయికైనా దిగజారిపోతావు. ఆ ముసుగు ఏంటి, ఆ చేతిలో చెప్పులు ఏంటి? ఒక సేవకురాలు రాగా ఈ ద్రౌపదిని తీసుకొని వచ్చావు, ఆశీర్వాదం చేపించేసావు, పని అయిపోయింది. ఈ భగవద్గీత ఏం చేస్తుందంటే, ఆ అర్జునుడు ఎట్లా శరణాగతి పొందాడో కృష్ణుడికి, శరణాగతి పొందిన దానివల్ల ఇచ్ఛామృత్యువు కలిగినటువంటి భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తే కించిత్తు కలత చెందకుండా హ్యాపీగా పడుకొని ఎట్లా నిద్రపోతున్నాడో, ఎవరైతే ఈ భగవద్గీతను చదువుతారో, ఆ కృష్ణుడికి శరణాగతి పొందుతారో, మీ జీవితం అంతా కూడా ఆ అర్జునుడు ఆ యుద్ధం మధ్యలో భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తే ఎంత ప్రశాంతంగా పడుకున్నాడో మీకు కూడా అంత ప్రశాంతమైన జీవితం ఉంటుంది. కావాలా వద్దా చెప్పండి? ఎంతమంది కావాలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే. ఇతి షౌడచక నామ్నాం కలికల్ముచనాచనం నాతరో పరతరోపాయ సర్వవేదేషు రుచ్యతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసినా కానీ ఇంతకు మించిన తరుణోపాయం లేదు. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కల్మషనాశనం, కలికాలంలోని కల్ముషాలన్నీ నాశనం అవుతాయి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ భక్తులు కాదు అని చెప్పడానికి లేదు. భక్తులు కాబట్టే నేను 1 అవర్ నుంచి వాయిస్తుంటే మీరు కదలకుండా కూర్చున్నారు. భక్తులే మీరందరూ కూడా. అయితే ఏమోలే అందరూ కూర్చొని ఉన్నారు కదా, మనం కూడా మధ్యలో లేచి వెళ్తే ఏమోనే, ఒక రాయి వేద్దాం, తగిలితే తగిలింది, లేకపోతే లేదు. పూర్వానికి ఎవడో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడంట, రోజు కృష్ణుని పూజ చేసేవాడంట. ఒక సంవత్సరం వ్యాపారంలో నష్టం వచ్చిందంట. వాడి తోటి వ్యాపారస్తుడితో పోయి చెప్పుకున్నాడు, ఒరే ఈ సంవత్సరం వ్యాపారంలో నష్టం వచ్చిందిరా అన్నాడు. వాడన్నాడు, నువ్వు ఎవరిని పూజిస్తావురా అన్నాడు. కృష్ణుడిని పూజిస్తాను రా అన్నాడు. ఇతను అన్నాడు, మనం వ్యాపారస్తులవురా,
కృష్ణుడు పూజ మనకు దేనికి? కృష్ణుడు భక్తి ఇస్తాడు, వైరాగ్యం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. మనం వ్యాపారస్తులకు వీటితో పనే లేదు. మనకు కావాల్సిందంతా డబ్బేరా. మనకు కావాల్సిందంతా డబ్బే. మరి ఎవరిని పూజించాలరా అన్నాడు. ఆయన భార్య ఉందే లక్ష్మీదేవి, ఆమెను పూజించాలరా మనం వ్యాపారస్తులము అన్నాడు. వీడు నేరుగా కన్విన్స్ అయిపోయి మార్కెట్కి వెళ్ళిపోయి లక్ష్మీ విగ్రహం తీసుకొని ఇంటికి వచ్చేసి పూజ గదిలో కృష్ణుని విగ్రహాన్ని పక్కకు నెట్టేసి లక్ష్మీ విగ్రహం పెట్టేసి అగరత్తులు వెలిగించి పెట్టాడు. గాలి వాటానికి నాకు విచిత్రం ఏంటో తెలియదు, యజ్ఞం చేసినప్పుడల్లా పొగ నా మీదకే వస్తుంది. భగవంతుడు ఆశీస్సులేండి, అది వేరే విషయం. ఆడ కూర్చున్నప్పుడు అటు వచ్చింది, ఇప్పుడు ఏడు కూర్చున్నా ఇటు వస్తాం. కరెక్టే, ఆకర్షణ. ఆయన అగరత్తులు వెలిగించి అక్కడ పెడితే ఆ పొగ లక్ష్మీ విగ్రహం మీదకి వెళ్ళలేదు, గాలి వాటానికి కృష్ణుని విగ్రహం మీదకి వెళ్తుంది. ఇప్పుడు అర్థమైంది నాకు, ఆయన దాసుని కదా, అందుకని నా మీదకి వస్తుంది. ఇతను చూశాడు, ఈ కృష్ణుని పూజించకూడదు అనుకుంటే పొగ ఆయన మీదకి వెళ్ళిపోతుంది ఏంటి అని చెప్పి అటు ఇటు చూశాడు. అక్కడ ఒత్తులు చేసుకునే దానికి దూది ఉంది. ఆ దూది తీసి ఆ కృష్ణుడి విగ్రహం ముక్కులో తోపేశాడు. అప్పుడు కృష్ణుడు భక్త నీకేం కావాలన్నాడు. పూజించినన్ని రోజులు పలకలేదు, ఈరోజు పూజించకూడదు అనుకుంటే పలికారేంటి స్వామి అన్నాడు. అరే ఇన్ని రోజులు పూజించావు, నేనున్నానని గుర్తించలేదు కదా, ఈ రోజే నేనున్నానని గుర్తించి ముక్కులోకి దూది దూపావు, అందుకని స్పందిస్తున్నా అన్నాడు. భగవంతుడు ఉన్నాడు, మన జీవితంలో మన తండ్రి ఉన్నాడు అనేటువంటి విశ్వాసం భయంకరమైనటువంటి శాంతినిస్తుంది. ఏంటి భయంకరమైన శాంతి? అనంతమైన శాంతినిస్తుంది. మనందరి అభద్రతలకు కారణం ఏంటి అంటే రక్షకుడు భగవంతుడు మనతో లేడు, అందుకని అభద్రతతో జీవితాలు గడుపుతూ ఉన్నాము. ఎప్పుడైతే మనం భగవద్గీత ద్వారా నాతోనే ఎల్లవేళలా భగవంతుడు ఉన్నాడు, వేశ్య పింగళ చక్కగా అలంకరించుకొని వీధి గుమ్మంలో నిలబడుకునేది, ఆమె అందానికి ఆకర్షితులై చాలా మంది ఆమెతో వచ్చి సాంగత్యం చేసేవారు. ఒకరోజు చక్కగా అలంకరించుకుంది, ఎవ్వరూ ఆకర్షితులు కావట్లేదు, ఎవరు ఆమె దగ్గరికి రావట్లేదు. కారణం ఆలోచించింది, వృద్ధురాలునైపోయాను, అందవిహీనంగా తయారయ్యాను. అప్పుడు ఇంకొంచెం ఆలోచించింది. అందం ఉన్నప్పుడు వచ్చారు, అందం లేనప్పుడు ఎవరు రావట్లేదు. డబ్బు ఉన్నప్పుడు వచ్చారు, డబ్బు లేనప్పుడు ఎవరు రాలేదు. ఆనందం ఉన్నప్పుడు వచ్చారు, దుఃఖం ఉన్నప్పుడు ఎవరు రాలేదు. కానీ అందం ఉన్నప్పుడు, అందము లేనప్పుడు, ధనం ఉన్నప్పుడు, ధనము లేనప్పుడు, ఆనందం ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు ఒక్క వ్యక్తి నన్ను వదిలి వెళ్ళలేదు. ఆ వ్యక్తి ఎవరంటే పరమాత్మ అని ఆమె గ్రహించింది. ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయింది వేశ్య పింగళ. ఈ భగవద్గీత జ్ఞానం మనలో ఆ యొక్క భరోసానిస్తుంది, భగవంతుడు నాతో ఉన్నాడు ఎల్లవేళలా. ఆ యొక్క చైతన్యంలో మనం ఎప్పుడు ఉంటామో పూర్ణ శాంతితో ఉంటాం. సో అందువల్ల మీరందరూ కూడా భగవద్గీతను చదవండి, మీ పిల్లలకు కూడా అది మార్గాన్ని చూపించండి. ఈరోజు నేను చివరిగా ఒక చిన్న జరిగిన విషయం చెప్పి ముగించేస్తాను. ఒక 12 సంవత్సరాల క్రిందట భగవద్గీత మీద 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు విద్యార్థులకి ఒక కాంపిటీషన్ పెట్టాం. 38-40 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా, కడప జిల్లా ముస్లిం సోదరులకి జిల్లా మొదటి ప్రైజ్ వచ్చింది. ఇక్కడ సుబ్రహ్మణ్య మైదానంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెడితే నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి ఆ ముస్లిం సోదరుడు 2 నిమిషాలు నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అన్నాడు. మన వాళ్ళు భయపడ్డారు, మహమ్మదీయుడు ఏం మాట్లాడతాడో అని. నా దాకా వస్తే స్టేజ్ మీదకు పిలిస్తే ఆ పిల్లవాడు మైక్ తీసుకొని ఏం చెప్పాడంటే, మా పెద్దలు చెప్పారు భగవద్గీత మన మతానికి సంబంధించింది కాదు, చదవకూడదని చెప్పి. కానీ ఇస్కాన్ వాళ్ళు
1,08,000 ప్రైజ్ మనీ పెట్టేసరికి నాకు టెంప్టేషన్ తోటి భగవద్గీత చదవడం మొదలు పెట్టాను. అయితే చదివిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే, మా పెద్దలు చెప్పిన మాట అసత్యమని నాకు అర్థమైంది. ఎందువల్లంటే భగవద్గీతలో మొదటి నుంచి చివరి వరకు మతము అనే పదమే లేదు. మతము అనే పదమే లేదు. ఇది మానవాళికి మార్గదర్శకం, ఇది గైడ్ బుక్ మానవాళికి. ఇది చదివిన తర్వాత హింస లేనటువంటి జీవితాన్ని గడపాలా అన్న ప్రేరణలో కలిగి మాంసాన్ని భుజించడం మానేశాను అన్నాడు. నాదొక విజ్ఞప్తి, చర్చిలకు వెళ్ళేటప్పుడు బైబిల్ తీసుకెళ్తారు, మసీదులకు వెళ్ళేటప్పుడు ఖురాన్ తీసుకెళ్తారు. ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఒక్క వ్యక్తి భగవద్గీత తీసుకుని గుడికి వెళ్ళడం నేను చూడలేదు. అది జరిగిన రోజు ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది అని చెప్పి ఆ మహమ్మదీయ సోదరుడు స్టేజ్ దిగేశాడు. ఒక్కసారి చదివితే అతనిలో కలిగిన పరివర్తన అది. ఈరోజు స్వామి ప్రభుపాదుల వారు ప్రపంచమంతా కూడా సనాతన ధర్మంలోకి వ్యక్తులు వచ్చేటట్టుగా చెయ్యగలిగారు అంటే ఆ గీతా జ్ఞానాన్ని ప్రపంచానికి ఇచ్చారు స్వామి ప్రభుపాదుల వారు. రష్యాలో కమ్యూనిజం వల్ల ఆ భక్తుల్ని తీసుకుని వెళ్ళి జైళ్లలో పడేశారు. వాళ్ళు జపం చేస్తుంటే జపమాలలు తీసి బయటపడేశారు. పడేస్తే వాళ్ళకు తినడానికి ఇచ్చిన రొట్టెలు దాన్ని 108 పూసల్లాగా చేసుకొని దాంతో జపం చేయడం మొదలుపెట్టారు రష్యాలో. ఆ విషయం గోర్బచేవ్కి తెలిసి, మీరు రష్యన్లు కృష్ణుడు అంటే తెలియదు, రాముడు అంటే తెలియదు, ఇంత పట్టుదలతో తినే ఆహారం దాంతో జపం చేస్తున్నారు, మీకు ఈ పట్టుదల ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్వామి ప్రభుపాదుల వారు రచించిన భగవద్గీత చదివిన తర్వాత మాలో ఈ పట్టుదల వచ్చింది అని చెప్తున్నారు. ఆ భగవద్గీత నాకు ఇవ్వమని చెప్పి గోర్బచేవ్ తీసుకొని చదివాడు. అక్కడ ప్రజాస్వామ్యం రావడానికి, కమ్యూనిజం పోవడానికి ఒకానొక ముఖ్య కారణం స్వామి ప్రభుపాదుల వారి భగవద్గీత. గోర్బచేవ్ భారతదేశానికి వచ్చినప్పుడు మొదట ఉపన్యాసం ఇచ్చినప్పుడు మొట్టమొదటి పదం అతను పలికింది భగవాను వాచ అని చెప్పి ఆయన యొక్క స్పీచ్ ని మొదలు పెట్టాడు గోర్బచేవ్ అమ్మ. నెల్సన్ మండేలా అతను స్వామి ప్రభుపాదుల వారి భగవద్గీతను చదివాడనమాట. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, నోబెల్ లారెట్స్, పిహెచ్డీలు వాళ్ళందరూ కూడా భగవద్గీతను విశ్వసిస్తూ ఉన్నారు, వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. ఈరోజు మనం దురదృష్టవశాత్తు మన చేతిలో అన్ని సమస్యలకు పరిష్కారం పెట్టుకొని అమెరికా నుంచి సమస్యలకు పరిష్కారం వస్తుంది అనుకుంటున్నాం. మనకు ఉండేటువంటి ఆర్థికమైన, ఆరోగ్యపరమైన, సాంఘికమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన సమస్యలన్నిటికీ పరిష్కారం భగవద్గీత. భగవద్గీత. సో అందువల్ల దయచేసి మీరు భగవద్గీతను చదవండి, మీ పిల్లలను కూడా చదివించండి. మనం ఆస్తులు ఎంత ఇస్తామని ఆలోచిస్తున్నాం కానీ సంస్కారం ఎంత ఇస్తున్నాం ఆలోచించట్లేదు. భగవద్గీత ద్వారా సంస్కారం వస్తుంది, వ్యక్తులలో మానవతా విలువలు వస్తాయి, ఆధ్యాత్మిక విలువలు వస్తాయి, మృగత్వం పోతుంది, రాక్షసత్వం పోతుంది. మృగత్వం, రాక్షసత్వం ఉన్న వ్యక్తులున్న సమాజంలో శాంతి ఉండదు. మనుషుల్లో మృగత్వం, రాక్షసత్వం పోయినప్పుడే సమాజంలో శాంతిని మనం నెలకొల్పగలం. స్వామి ప్రభుపాదుల వారు న్యూయార్క్ లో ప్రచారం చేస్తూ ఉంటే క్రైమ్ 50% తగ్గిపోయింది. నగర మేయర్ ఒక ఎంక్వైరీ కమిషన్ వేశారు. క్రైమ్ తగ్గిపోవడానికి కారణం ఏంటి? ఆ కమిషన్ లో వాళ్ళు తెలుసుకుంది ఏంటి అంటే భారతదేశం నుంచి ఒక సాధువు వచ్చున్నాడు, ఆయన ఉపన్యాసాలు విని యువతంతా సత్మార్గంలో నడవడం వల్ల క్రైమ్ తగ్గిపోయింది అని చెప్పి ఎంక్వైరీ కమిషన్ లో తేల్చారన్నమాట. అప్పుడు మేయర్ పర్సనల్ గా ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక అప్రిషియేషన్ లెటర్ ఇస్తారు. మీలాంటి వ్యక్తులు ప్రపంచమంతా ఉంటే ప్రపంచమంతా శాంతిగా ఉంటుంది అని చెప్పి చెప్తారు. సో చివరిగా ఒక 2 నిమిషాలు ఒక విషయం చెప్పి, ఇప్పుడు మనం డే టు డే లైఫ్లో ప్రాబ్లం ఏంటి చెప్పమంటారా? రిలేషన్షిప్స్ అన్నమాట. మనం ఏంటి అంటే కలియుగంలో అందరు కూడా త్రాచుపాములు అయిపోయాం. ఎందుకు త్రాచుపాములు అని చెప్తాను. పాము ఎవరినైనా చూడంగానే ఏం చేస్తారు చెప్పండి? ఏమంటది?
అవునా? భార్యాభర్తలైన, అన్నదమ్ములైన, స్నేహితులైన బుసలే. ఏమంటే కూరగాయలు తెమ్మన్నాను, ఈరోజు కూడా మర్చిపోయారా? ఆయన తక్కువ. నువ్వు గోధుమ త్రాచ అయితే నేను నల్ల త్రాచ అంటాడు ఆయన. పోటీ, నేను నల్ల త్రాచు, తగ్గేదేలే. నీకు 24 గంటలు నీ కూరగాయలే, నా ఆఫీస్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకు పట్టవు. ఎందుకు బుసలు కొడుతున్నావు? ఏడా గుండె ఇటు కొడితే శబ్దం వచ్చిందా? ఇక్కడ ఎందుకని శబ్దం వస్తుంది? లోపల మైకు గట్టిగా ఉంది, అందుకని. ఇక్కడ హృదయం కూడా రాయిలాగా గట్టిగా ఉంది, అందుకని చెప్పి బుస్ అంటున్నాం. ఆ హృదయాన్ని ఎంతమంది సాఫ్ట్ గా చేసుకొని ప్రేమానురాగాలతోటి సత్సంబంధాలు కలిగి ఉండాలని అనుకుంటున్నారు? చేయిపై కత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హనుమంతుల వారు పుట్టి 7 రోజులు అయిందంట. తల్లి అంజనాదేవి స్నానం చేపించి బట్టలు వేస్తూ ఉంది. ఈ లోపల చక్కటి కీర్తన వినిపించింది. హనుమంతుల వారు అడిగారు, అమ్మా ఎవరు పాడుతున్నారన్నాడు. నాయనా దేవర్షి నారదముని పాడుతున్నారు అని చెప్పింది తల్లి. తల్లి దగ్గర నుంచి అదృశ్యమైపోయి నారదుల వారి ముందు ప్రత్యక్షమయ్యాడు, నమస్కరించుకున్నాడు. నారదుల వారు అన్నారు, హనుమా పుట్టి 7 రోజులు అయింది కదా, 7 రోజులు ఏం చేశావయ్యా అన్నాడు. స్వామి పుట్టగానే చాలా ఆకలేసింది స్వామి, ఆకాశంలోకి అట్లా చూశాను, సూర్యుడు పండులాగా కనిపించాడు, మింగదామని వెళ్ళిపోయాను, మూతంతా మాడిపోయింది చూసారా అన్నాడు. దేవతలందరూ యుద్ధం చేశారు నాతోటి, అందరితో యుద్ధం చేశారు. వాళ్ళందరూ ప్రసన్నమైపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క వరం ఇచ్చారు నాకు. నారదుల వారు అన్నారంట, నా నుంచి నీకేం వరం కావాలా హనుమ అన్నాడు. వాళ్ళెవ్వరూ ఇవని వరం ఇవ్వండి స్వామి మీరు అన్నాడు. అప్పుడు నారదుల వారు అన్నారంట, సదా హరిని కీర్తిస్తూ ఉండు నాయన అన్నాడంట. ఎప్పుడైతే ఆ వరం ఇచ్చాడో ఈయన ఏం చేశాడు, రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం. సీతారాం 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 సీతారాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నారదుల వారు హనుమంతుల వారు కీర్తన చేస్తుంటే ఒక రాయి మీద కూర్చొని ఇంకో రాయి మీద వీణ పెట్టారంట. ఆ వీణ పెట్టిన రాయి ఈ కీర్తనకి కరిగిపోయింది, నీళ్లులాగా అయిపోయిందంట. ఈ వీణ ఆ నీళ్ళలో తేలుతూ ఉందంట. కొన్ని గంటలు అట్లా అయిపోయిందంట. చాలా మందికి మనం చెప్తాం, భగవద్నామం చేయండి మీకు అన్ని మంచి జరుగుతాయంటే, గురువుగారు ఎన్ని రోజులు చేయాలండి అంటారు. ఏ రోజు చేస్తే ఆ రోజు ఇక్కడ కరుగుతుందండి, ఏ రోజు మానేస్తే ఆ రోజు మళ్ళీ రాయి అయిపోతుందండి. కొన్ని గంటలు అయిన తర్వాత నారదుల వారు అన్నారంట,
హనుమా నేను ఒక్కడిని మీడియా మ్యాన్ని, అన్ని లోకాలకి వార్తలు తీసుకెళ్లేది, నన్ను ఇన్ని గంటలు కూర్చోబెట్టేస్తే ఎట్టయ్యా, నువ్వు కీర్తన ఆపన్నాడు. హనుమంతుల వారు కీర్తన ఆపేశారు. ఆ ద్రవ పదార్థంగా మారినటువంటి రాయి మళ్ళా ఘన పదార్థం అయిపోయింది. ఆ వీణ దాంట్లో చిక్కుపోయింది, తీస్తే రావట్లా. మళ్ళా నారదుల వారు అన్నారు, హనుమా కీర్తన మొదలు పెట్టన్నారు. కీర్తన మొదలు పెట్టమంటే ఏనేం చేశాడు, ఇంట్లోకి తుర్రను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మీరు ఏ రోజు భగవత్ నామం చేస్తే ఆ రోజు చాలా సాఫ్ట్గా ఉంటుంది హృదయం. ఒకసారి ఏం జరుగుతుంది తెలుసా, ఒక గురువు గారి శిష్యులతోటి గోదావరిలో స్నానానికి వెళ్తాడు. ఇంకో ఫ్యామిలీ వచ్చి ఉంటుంది. వచ్చుంటే వాళ్ళు మొదట్లో మెల్లిగా మాట్లాడుకుంటుంటారు. ఉన్నట్టుంటే ఆ యజమాని పెద్ద పెద్దగా అరుస్తుంటాడు అనమాట. అప్పుడు గురువు గారి శిష్యులను అడుగుతారు, ఎందుకురా యజమాని అట్లా అరుస్తున్నాడు అంటాడు. అప్పుడు ఒక శిష్యుడు అంటాడు, గురువుగారు వాళ్ళ ఇంట్లో సభ్యులందరికీ చెవుడు ఉన్నట్టుందండి, అందుకని పెద్దగా అరుస్తున్నాడు. ఒరే మొదట మెల్లిగా మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడే కదా వాయిస్ పెంచాడు, దానికి కారణం ఏంట్రా? అవును గురువుగారు, అది కరెక్టే, తెలియదు గురువుగారు అన్నాడు. అప్పుడు చెప్పాడు, ఒరే వాళ్ళు ఏదో ఆయన కోపం వచ్చేటట్టు చేశారు. మనిషి కోపం వస్తే వ్యక్తులు దగ్గరగా ఉన్న హృదయాలు దూరం అయిపోతాయి, అందుకని పెద్దగా అరుచుకుంటారా. అదే ప్రేమ వచ్చింది అనుకోండి, అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదురా, సైకిల్ చేసుకుంటే పనులు అయిపోతాయిరా అంటే, సైకిల్ చేసుకుంటే పనులు అయిపోతాయిరా. సో ఎప్పుడైతే ఇక్కడ కోపం లేకుండా హృదయం సాఫ్ట్గా ఉందనుకోండి, అప్పుడు మీరు భర్త ఇంటికి రాగానే మాటలే ఉండవు, మోగ మనసులు. ఏమండి కూరగాయలు తేలేదా? వసు ఇప్పుడు మర్చిపోయాను, 5 నిమిషాల్లో తెచ్చేస్తాను, ఉండు. అట్టుంటుంది మీకు లైఫ్. అట్టుంటే బాగుంటుందా? లేకపోతే అలవాటు పడిపోయాం స్వామి, అరుపులు లేకపోతే నిద్ర పట్టదు స్వామి అంటారా? ఒకవేళ అరుపులు లేకపోతే ఇది మన ఇల్లు కాదనుకుంటారా? సో ఒక సరళమైన శాంతియుతమైన జీవితం కావాలా అంటే భగవత్ నామాన్ని జపించండి. మార్గదర్శక కోసం భగవద్గీతను చదవండి. హనుమంతుల వారు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. నారదుల వారు వెనకాల పరిగిస్తూ ఉంటే ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, ఇంకో గదిలో నుంచి ఇంకో గదిలోకి తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే అంజనాదేవి చూసింది. చూసి, ఏ హనుమా, నారదుల వారిని ఏంటి అట్లా పరిగెత్తిచ్చేస్తున్నావు అనింది. హనుమంతులు వచ్చి నిలబడి ఉన్నారు. ఏం జరిగింది స్వామి అని నారదుల వారిని అడిగింది నమస్కరించుకొని. జరిగింది చెప్పాడు. అప్పుడు హనుమంతుల వారితో అంజనాదేవి అంటుంది, ఏ సాధువులతో వేళాకోళాలు ఆడచ్చా, వెటకారాలు ఆడచ్చా, ఆయన ఏంటి పరిగెత్తిచ్చేస్తున్నావు నువ్వు అంటే, అప్పుడు హనుమంతుల వారు అంటున్నారు, అమ్మా మీరు చెప్తుంటేనే విన్నాను, ఇటువంటి మహాత్ముల పాదం ఎక్కడ మోపితే ఆ ప్రదేశం పుణ్యతీర్థం అవుతుందని చెప్పారు. మన ఇల్లంతా పరిగిస్తే మన ఇల్లు ఒక పుణ్యతీర్థం అవుతుందని ఇల్లంతా పరిగెత్తించాను. నారదుల లాంటి మహాత్ముని మీ ఇంటికి తీసుకెళ్తారా చెప్పండి? తీసుకెళ్తారా? మీ ఇల్లుని పుణ్యతీర్థంగా మారుస్తారా? ఆ మహాత్ముడు ఎవరు అంటే స్వామి ప్రభుపాదుల వారు. ఆయన భగవద్గీత రచించిన దాంట్లో ఉన్నారు. ఆ భగవద్గీతను మీరు ఇంటికి తీసుకెళ్తే కృష్ణుణ్ణి, నారదుల వారు లాంటి ఈ యొక్క ప్రభుపాదుల వారు మహాత్ముల్ని మీ ఇంటికి తీసుకెళ్తారు. కృష్ణుడు అటువంటి మహాత్ముడు ఇద్దరు మీ ఇంట్లో ఉన్నారంటే మీ ఇల్లు ఒక పుణ్యక్షేత్రం అయిపోతుంది. అందువల్ల ఖచ్చితంగా ఈరోజు గీతా జయంతి ప్రతి ఒక్కరూ స్వామి ప్రభుపాదుల వారు రచించిన భగవద్గీతను తీసుకెళ్ళండి. ఎంతెంతో డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ భగవద్గీత తీసుకెళ్ళి ప్రతిరోజు ఒక్క శ్లోకం చదవండి. మీకెంతో మార్గదర్శకంగా ఉంటుంది. మీ మనస్సును నిగ్రహించుకునేదానికి, మనసులోని కల్పలను తొలగించుకునేదానికి ప్రతినిత్యం ఈ హరే కృష్ణ మంత్రాన్ని కూడా జపించండి. జపించడం ద్వారా మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీకు మార్గదర్శకం భగవద్గీత, దాన్ని అనుసరించండి. మీ జన్మ ఇక్కడ ఉన్నన్ని రోజులు శాంతిగా ఉంటుంది. ఈ జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుణ్ణి చేరుకొని జన్మ సార్థకత చేసుకునేదానికి అవకాశాన్ని పొందండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి.